హాయ్ అండి. తాటి ముంజలతో కస్టర్డ్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టి 1/2 లీటర్ పాలు పోసి పాలు మరిగేలోపు మరో చిన్న గిన్నెలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడరు, 1/4 కప్పు పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో 4 స్పూన్ల పంచదార వేసి బాగా కరిగిన తర్వాత పాలు పొంగొచ్చేటప్పుడు కస్టర్డ్ కలుపుంచుకున్నాం కదా, ఉండలు లేకుండా స్పూన్తో తిప్పుతా పాలల్లో కలుపుకొని మరిగాక స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కటోరా నానబెట్టుకోవాలని 4-5 పలుకులేసి 1 స్పూన్ సబ్జా గింజలు మరో గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని సాయంత్రం మనం తినబోయే ముందు ముంజికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి తీసి కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లో పోసేసి ముందుగా నానబెట్టుకున్న కటోరా 2 స్పూన్లు, సబ్జా గింజలు 2 స్పూన్లు, ముంజికాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలిపి గ్లాసుల్లో వేసేసుకొని సర్వ్ చేసుకుని తింటే చల్ల చల్లగా నోటికి కమ్మగా ముంజికాయ ముక్కలు నోట్లో తగిలి అలా జారిపోతా చాలా